తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్న ఆదేశాల మేరకు ఈరోజు గాంధీ తాతకు వినతి పత్రం కాంగ్రెస్ ఇచ్చిన హామీలని అమలు చేయకపోవడంతో ఏ గ్యారంటీలు ఇస్తామని చెప్పి ఈరోజు ప్రజలకు మోసం చేస్తున్నారో ఆ హామీలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దానికి ఈరోజుకి 420 రోజులు కరెక్టుగా అవుతుంది కాంగ్రెస్ అధికారంలోకి గెలిచి. కానీ ప్రజలకు చెప్పిన హామీలను పక్కన పెట్టి చిల్లర మాటలు మాట్లాడు తప్ప కాలయాపన చేస్తున్నట్టు తప్ప ప్రజలకు చేసిందేం లేదు. దానికోసం ఇక నుంచైనా మీరు లొంగిపోతే మాతోని చేతనైతే లేదు, ప్రభుత్వం నడపడానికి మాకు రావట్లేదు అనేసి చెప్పేసైనా మీరు ప్రజలకు క్షమాపణలు చెప్పి రిజైన్ చేయండి. మీకు చేతన కాదిగా. మీకు మా కేసీఆర్ సార్ కూడా ఈరోజు ఫామ్ హౌస్లో ఉన్నారు అంటున్నారు. కానీ ఈరోజు ఒక ఇది పెడితే దాంట్లో సర్వే పెడితే దాంట్లో నా ఫామ్ హౌస్లో ఉన్న పార్టీకి 73% వచ్చింది. మిగిలిన 27% కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. కావున మీ పాలన మీకు ఎవ్వరికి నచ్చుతలేదు. మీరు ప్రభుత్వం దిగిపోయి ప్రజలకు న్యాయం చేయాలనేసి ఈ బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం.